హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిరీషా. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను వీక్లీ ఇంటిని ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు వీక్లీ క్లీనింగ్ రొటీన్ వీడియో. సో ఈరోజు నేను క్లీనింగ్ చేస్తూ మీకు కొన్ని మ్యాజిక్ క్లీనింగ్ స్టఫ్ చూపిస్తాను. లైక్ వాటిని యూజ్ చేస్తే మన వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. సో అలాంటివి నేను ఈ 1 yearలో లైక్ ఏవి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ట్రై చేసి కొన్ని థింగ్స్కి స్టిక్ ఆన్ అయిపోయాను. అవేంటో మీకు ఈరోజు చూపిస్తాను. సో యా, స్టార్ట్ చేద్దామా క్లీనింగ్? లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో గైస్, కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఈ ఇంటికి మూవ్ అయినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది అనిపించింది. లైక్ ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, ఏం చేయాలి అనేసి. సో నేను అప్పుడు తయారు చేసుకున్న లిస్ట్ ఇది. సో అప్పుడు గుర్తుండాలి అనేసి ఈ లిస్ట్ తయారు చేసుకున్నా. అలాగా కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత నాకు ఈ లిస్ట్ అవసరం పడలేదు. ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా మైండ్లో తెలిసిపోతూ ఉంటుంది కదా, సరే ఇది అయిపోయింది, అది బాగాలేదు, సో దాన్ని క్లీన్ చేయాలి అని. అలాగా ఆ వీక్ని బట్టి నేను దాని ప్రకారం క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది మాత్రం ఎప్పుడైనా మనం మిస్ అయ్యానా లేకపోతే అవసరం ఉంటే చూసుకుంటూ ఉంటాను అంతే. సో యా, అలా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటే మనం చేయాల్సిన థింగ్స్ ఏవి మర్చిపోము అనిపిస్తుంది. ఎవ్రీ వీక్ ఇవన్నీ ఉంటాయి అని కాదు, బట్ ఇందులో కొన్ని అయితే కంపల్సరీ ఉంటాయి ఎవ్రీ వీక్. అండ్ డైలీ చేసేవి కొన్ని కంపల్సరీ ఉంటాయి. ఆ డైలీ చేసేవి ఏంటో అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఈరోజు ఫస్ట్ క్లీనప్ అనేది కిచెన్తో స్టార్ట్ చేద్దాము. సో కిచెన్లో కొన్ని డిషెస్ ఉన్నాయి వాష్ చేయాల్సినవి, అవి డిష్ వాషర్లోకి లోడ్ చేస్తున్నాను సో దట్ అక్కడంతా ఖాళీ అవుతుంది. కాబట్టి నేను క్లీనింగ్ ఈజీగా చేయొచ్చు అనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను క్లీన్ చేసేది ఇది డిష్ డ్రైయింగ్ ర్యాక్. సో పెద్ద పెద్దవి డిష్ వాషర్లో పెట్టనివన్నీ ఇందులో పెడుతూ ఉంటాను వాష్ చేసి. సో ఇది అందుకే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే దీనికి వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పాచిలా పట్టేస్తూ ఉంటుంది కదా, అందుకే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద పనే. ఇదేంటంటే సింక్ చుట్టూ ఇలాగ బ్రౌన్ కలర్ స్టెయిన్స్ పడుతూ ఉంటాయి. వీటిని ఇమీడియట్ గా తుడిస్తే ఓకే, ఎప్పుడన్నా మిస్ అయ్యామనుకోండి అవి అసలు పోవు, ఎలాంటి లిక్విడ్స్ తో పోవు, చాలా టైం పడుతుంది. ఇదేంటంటే ఇలాగ నార్మల్ గా చూసే వాళ్ళకి కనపడదు, కానీ రెగ్యులర్ గా అయితే ఇట్లా బ్రౌన్ స్టెయిన్స్ కనపడుతూ ఉంటాయి. సో నాకు కంపల్సరీ ఎవ్రీ వీక్ క్లీన్ చేయాలనిపిస్తుంది దీన్ని, ఎందుకంటే ఒక్క వీక్ మిస్ అయినా కానీ ఆ నెక్స్ట్ వీక్ చాలా ఎక్కువ అనిపిస్తుంది ఆ వర్క్. నేను యూజ్ చేస్తుండేది ఏంటంటే ఇది యూజ్ చేస్తాను. సో ఇది క్వార్ట్స్ ఏదో నాకు తెలీదు, అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. నాకు క్లియర్ గా అసలు ఏంటి కౌంటర్ టాప్ మెటీరియల్ అనేది నాకు తెలీదు. అండ్ క్లీనర్స్ ఉంటాయి కదా, లైక్ కిచెన్ కౌంటర్ టాప్స్ క్లీన్ చేసేవి, అవి 2 to 3 టైప్స్ ట్రై చేశాను. చివరికి దీనికి స్టిక్ ఆన్ అయిపోయాను. ఇది ఏంటంటే బార్ కీపర్స్ ఫ్రెండ్. సో ఇదేంటంటే పౌడర్ క్లెన్జర్. సో ఇది వేసేసి రబ్ చేసేసి ఒక 1 minute ఉంచేసి క్లీన్ చేస్తే పోతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఈ పౌడర్ని ఏం చేస్తానంటే ఇలా కౌంటర్ టాప్ మీద మొత్తం స్ప్రెడ్ చేస్తాను అండ్ కొన్ని వాటర్ పోసి ఏదైనా స్పాంజ్తో కానీ లేకపోతే హ్యాండ్తో కానీ రబ్ చేస్తాను. సో చూసారా, ఇలాగ రబ్ చేస్తేనే పోతుంది వెంటనే. ఇంతకు ముందు అయితే నాకు వేటితో క్లీన్ చేయాలో అర్థం కానప్పుడు ఎన్నో ట్రై చేశాను, ఏవి పోయేది కాదు. ఈ పౌడర్ గురించి తెలిసాక మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది, క్లీనింగ్ ఈజీ అయిపోయింది. కొన్నిసార్లు ఆ స్పాంజ్ కన్నా కూడా హ్యాండ్తో రబ్ చేస్తేనే ఆ ప్రెషర్కి త్వరగా పోతుంది. సో నేను అలాగా మొత్తం క్లీన్ చేసి అదంతా తుడి చేశాను. చూసారు కదా ఈ డిఫరెన్స్ చూడండి, ఇందాక ఎన్ని మార్క్స్ ఉండాలి ఇక్కడ, ఇప్పుడైతే ఒక్క మార్క్ లేదు, షైన్ అవుతుంది కౌంటర్ టాప్ ఇలాగా వైట్గా. సో అందుకే నాకు ఈ పౌడర్ చాలా ఇష్టము. ఇందాక ఇది క్లీనప్ చేసేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇవి మీకు చూపించాను కదా, మరీ అంత బ్యాడ్ అయితే లేవు, బట్ కొంచెం ఒక వీక్ ఒకసారి అయితే చేస్తాను. ఎందుకంటే ఈ చుట్టూ ఈ బ్రౌన్ మార్క్స్ అవి ఉంటాయి కదా, అవి పోవడానికి సేమ్ పౌడర్ యూజ్ చేయొచ్చు, సేమ్ ఇదే యూజ్ చేయొచ్చు, బార్ కీపర్స్ ఫ్రెండ్ అనేసి ఇది అన్నిటి మీద యూజ్ చేయొచ్చు. దీంతో పాటు నేను ఇంకొకటి కూడా ఏది యూజ్ చేస్తానంటే ద పింక్ స్టఫ్, ఇది మ్యాజిక్. ఈ రెండు అసలు ది బెస్ట్ క్లెన్జర్స్. ఇది ఇలా ఉంటుంది, పేస్ట్ టైప్ ఉంటుంది.
సో ఇదేంటంటే ఓన్లీ సింక్‌కి కాదు టబ్స్‌కి, బాత్ టబ్స్‌కి గూడా చాలా యూజ్ అవుతుంది. మార్క్స్ అన్నీ పోతాయి ఈ పింక్ స్టఫ్ తోటి. సో నేనిప్పుడైతే సింక్‌కి ఇదంతా రబ్ చేసి బార్ కీపర్స్ ఫ్రెండ్ పౌడర్ కూడా వేసి కొంచెం వాటర్ పోసి రబ్ చేసి ఒక 2 మినిట్స్ ఆగి క్లీన్ చేసేస్తాను. ఎక్కువగా బ్రౌన్‌గా ఉంటే గనక ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకా బాగా క్లీన్ అవుతాయి. నాకంత డార్క్ అనిపియట్లేదు ఇప్పుడు. అందుకే వెంటనే నేను క్లీనప్ చేసేసాను. చూడండి ఎంత షైన్ అవుతుందో. ఇందాకది కూడా మీకు ఇక్కడే ఫోటో పెడతాను. డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందాక కొంచెం ఎల్లోయిష్‌గా, బ్రౌనిష్‌గా ఉంది. ఇప్పుడు అదంతా పోయి ఆ స్టీల్ సింక్ అంతా షైన్ అవుతుంది. అండ్ దెన్ వచ్చేసి ఓవెన్ క్లీనప్. ఇది స్టవ్ పైనే ఉంటుంది కాబట్టి ఓవెన్ చుట్టూ అయితే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. ఆ మడ్డి, ఆ ఆయిల్ అంతా పట్టకుండా ఉండడానికి. లోపల మాత్రం 2 వీక్స్‌కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఇదేంటంటే నేను మరీ వీక్లీ క్లీన్ చేయను. ఎందుకంటే ఫుడ్ కవర్ చేసి యూజ్ చేస్తాం. అంతేం స్పిల్ అవ్వవు. సో 2 వీక్స్‌కి ఒకసారి అలాగా క్లీన్ చేస్తూ ఉంటాను నేను. సో కిచెన్ కౌంటర్ టాప్‌తో పాటు ఇలాగ ఒక ఎక్స్‌టెన్షన్ గూడా ఉంది. సో ఇది గూడా నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. అయితే దేవుడి మందిరం పక్కనే ఉంది కాబట్టి ఎప్పుడైనా హారతి ఇచ్చినప్పుడు ఆ క్యాంఫర్‌కి వచ్చే పొగ ఉంటుంది గదా! అదంతా దీనికి అతుక్కొని బ్లాక్‌గా అతుక్కపోతుంది. అస్సలు పోదు తుడిచినా గానీ. సో దానికి కంపల్సరీ ఎవ్రీ వీక్ క్లీన్ చేయాలి. అండ్ రీసెంట్‌గా వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి వచ్చింది కాబట్టి నాకు కుదరలేదు ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేయడం. అందుకే నాకు ఇక్కడ చాలా టైం పడుతుంది వీటిని రబ్ చేయడానికి. హ్యాండ్‌తో రబ్ చేస్తే ఆ ప్రెషర్‌కి త్వరగా పోతుంది నార్మల్‌గా. అందుకే ఈ గ్లౌజెస్ వేసుకొని కంపల్సరీ హ్యాండ్‌తో రబ్ చేస్తాను. దాని తర్వాత రోజు మార్నింగ్ పూట కంపల్సరీ ఊడ్చి క్లీన్ చేసుకుంటా కిచెన్‌ని. బట్ ఇప్పుడు కౌంటర్ టాప్స్ అంతా డీప్ క్లీన్ చేశాం కాబట్టి మళ్ళీ క్లీన్ చేయాల్సొస్తుంది. సో గైస్ కిచెన్ క్లీనప్ అయితే అయిపోయింది. అయితే నేను కిచెన్ క్లాత్స్ అవి కూడా ఎవ్రీ వీక్ మారుస్తూ ఉంటాను ఫ్రెష్‌గా ఉంటుంది అనేసి. అండ్ మంత్‌కి ఒకసారి వాటిని వాష్ చేస్తాను. ఇప్పుడు క్లీనప్ చేసిన కిచెన్ ఫస్ట్ పెట్టుకుంటే ఎందుకంటే కిచెన్‌లో చాలా పని ఉంటుంది చేయడానికి. సో ఫస్ట్ అది అయిపోతే ఏంటంటే అమ్మయ్య పెద్ద పని అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది. మనకి ముందే ఫస్ట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా. సో క్లీనప్ అనేది నీట్‌గా అయిపోతుంది. ఇందులో రెగ్యులర్‌గా చేసేవి కూడా ఉంటాయి. బట్ వీక్లీ అయితే కంపల్సరీ కౌంటర్ టాప్స్ క్లీన్ చేస్తాను నేను. అండ్ ఆల్సో ఈ సింక్స్ క్లీన్ చేస్తాను. బికాస్ వీటిని నెగ్లెక్ట్ చేస్తే చాలా చండాలంగా కనపడుతుంది. ఎందుకంటే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనపడేదే కిచెన్ కాబట్టి అది నీట్‌గా ఉంటేనే ఇల్లంతా నీట్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో గైస్ నేను రీసెంట్గా ఇది ఆర్డర్ పెట్టాను ఫ్యాబ్రిక్ షేవర్. ఇదేంటంటే మనకి క్లోత్స్ మీద అండ్ ఆల్సో సోఫా మీద చిన్న చిన్న బబుల్స్ లాంటివి లేస్తాయి కదా ఓవర్ ద టైం వాడుతూ ఉంటే. సో వాటిని తీసేస్తుంది. సో ఇది ఒక మెషిన్ లాంటిది చిన్నగా ఉంటుంది. నాకు దీని ప్యాకేజ్ ప్రకారం చిన్నదని అర్థమైంది. నేను కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశా. ఇది నిన్ననే వచ్చింది. సో ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇది ఆర్డర్ పెట్టానంటే సోఫా మీద ఓవర్ ద టైమ్ 1.5 year నుంచి వాడుతుండేసరికి చిన్న చిన్న బబుల్స్ లాంటివి వచ్చాయన్నమాట. అవి చాలా అన్ఈజీగా అనిపిస్తుంది కూర్చున్నప్పుడల్లా. సో ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకే ఈ ప్రయత్నం. ఇది మాన్యువల్ వచ్చింది. ఓకే, స్టోర్ చేసుకోవడానికి ఒక పౌచ్ వచ్చింది. ఇంకొక మాన్యువల్, బ్లేడ్స్, మెయిన్ గ్యాడ్జెట్. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది బబుల్స్ అని చెప్పాను కదా, ఇలా చాలా వచ్చాయి. సోఫా నిండా ఉన్నాయి కాబట్టి ఇది ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను. దీన్ని ఏంటంటే లోపల బ్లేడ్స్ ఉంటాయి. దాని మీద ఇలా రొటేట్ చేస్తుంటే వాటన్నిటిని కట్ చేస్తూ ఉంటుంది. సో నేను ఇది ఒక్క క్వశ్చన్ చేశాక చూస్తే ఎంత క్లియర్ గా ఉందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడైతే స్మూత్ అయిపోయింది మొత్తం. సో అందులోనే ఆ లింట్ అంతా కట్ చేసింది ఇట్లా అక్యుములేట్ చేస్తుంది. మనం దాన్ని అంతా తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా అంత లింట్ వచ్చింది. సో ఇదైతే స్మూత్ అయిపోయింది చాలా. సో మోస్ట్లీ ఏంటంటే ఈ పైన లేదా ఆ ఫీలింగ్ ఓన్లీ కూర్చునే కుషన్స్కే ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందాకంత బ్యాడ్ అయితే లేదు, చాలా బాగుంది, చాలా క్విక్గా కూడా అయిపోయింది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మాత్రమే కాదు, ఇందాక చూపించిన కిచెన్ క్లెన్సెస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్లీనప్ ఏంటంటే ఈ ప్లేస్ అనమాట. సో ఇదేంటంటే మాకు బాత్రూమ్ లోకి ఉండదు, బయటికి ఉంటుంది సింక్ ఏరియా. సో కాబట్టి దీన్ని ఎక్స్ట్రా కేర్ తో క్లీన్ చేయాల్సి వస్తుంది. సో కిచెన్ తో పాటు కంపల్సరీ ఎవ్రీ వీక్ క్లీన్ చేసే ఏరియా ఇది. యాక్చువల్లీ రెగ్యులర్ గా క్లీన్ చేస్తుంటాం బికాస్ హెయిర్ పడుతూ ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ పడుతూ ఉంటాయి కాబట్టి. అలా కాకుండా డీప్ క్లీనింగ్ మాత్రం ఎవ్రీ వీక్ కంపల్సరీ చేస్తాను. ఇది కూడా సేమ్ మెటీరియల్ అనుకుంటా, కిచెన్ లో ఇచ్చిన మెటీరియలే. సో దానికి మళ్ళీ సేమ్ ఇదే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాం. అండ్ గ్లాస్ క్లీనింగ్ కి మాత్రం
గ్లాస్ క్లీనర్ యూస్ చేస్తున్నాను. ఇది అయిపోయింది గైస్, నేను చూసుకోలేదు, కొంచెం ఉంది, ఇప్పుడు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్ డీప్ క్లీనింగ్ చేయడానికి ఒక 10 to 15 minutes సరిపోతుంది. అన్ని తీసేసి అదే పౌడర్ తో క్లీన్ చేస్తున్నాను. ఆ సింక్ ను కూడా ఈ పౌడర్ తో క్లీన్ చేసేస్తాను, సరిపోతుంది. అండ్ మిర్రర్స్ మాత్రం గ్లాస్ క్లీనర్ తో యూస్ చేస్తాను. అండ్ మైక్రోఫైబర్ టవల్ యూస్ చేస్తాను తుడవడానికి, ఎందుకంటే లింట్ అనేది ఆ మిర్రర్స్ మీద ఉండదు, సో నీట్ గా క్లీన్ అయిపోతుంది. సో మిర్రర్స్ అన్ని క్లీన్ చేసి అండ్ ఇక్కడ ఉన్న పెట్టుకున్న కాస్మెటిక్స్ క్రీమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి నీట్ గా పెడతా. అండ్ మాకేందంటే క్లాజెట్ కి కూడా పెద్ద మిర్రర్స్ వచ్చాయి, సో వాటిని అటు ఇటు స్లైడ్ చేసినప్పుడు మన హ్యాండ్స్ కి చేతికి ఉన్న డస్ట్ అంతా దానికి పట్టి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వీక్ వీటిని కూడా గ్లాస్ క్లీనర్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఈ ఏరియాని క్లీన్ చేయడం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి డస్టింగ్. ఇది లివింగ్ ఏరియాలో ఉన్న వాటి వరకు మాక్సిమం చేస్తాను. ఇవి డస్ట్ పట్టి ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ క్లీన్ చేయడం కష్టం అవుతుంది కదా, అందుకే ఇట్లా ఈజీగా జస్ట్ అలాగా క్లీన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్. ఇది నేను డాలర్ ట్రీలో కొన్నా డస్టర్. సో ఇదేంటంటే ఫోల్డబుల్, జస్ట్ నాకు చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. బయట కూడా దొరుకుతుందేమో, నేనైతే డాలర్ ట్రీలోనే చూసాను. సో ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు, యూజ్ చేసేటప్పుడు ఇట్లా ఇలా చేయొచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేస్తుంది, సో దీన్ని మనము వాష్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అనిపించింది. మామూలుగా కిచెన్ క్లాత్స్, తర్వాత సింక్ దగ్గర క్లాత్స్ అన్ని నానబెట్టి వాష్ చేస్తూ ఉంటాం 1 monthకి ఒకసారి అలాగా. సో వాటితో పాటు ఇది కూడా వేసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వాష్ చేసే టైం వచ్చింది, చాలా బాగా నచ్చింది, అందుకే మీకు చూపిద్దాం అనుకున్నాను. ఈజీగా క్లీన్ చేసేయచ్చు, దుమ్ము పైన దుమ్మంతా తీసేస్తుంది దీంతో. సో ఫాస్ట్గా చేయాలనుకుంటే చాలా యూస్ఫుల్. సో ద లాస్ట్ టాస్క్ ఏంటంటే వాక్యూమింగ్. సో వాక్యూమింగ్ ఒకటి చేస్తే ఈరోజు క్లీనింగ్ అయిపోతుంది. సో గైస్ క్లీనింగ్ అప్ అయిపోయింది. సో ఇల్లంతా క్లీన్గా ఉంది, చూసేసారు కదా. సో ఇది నాకు ఎవ్రీ వీక్ 2 hours కంపల్సరీ పడుతుంది. ఈరోజు ఎక్స్ట్రాగా సోఫాని కూడా క్లీన్ చేసాం కదా, ఆ బబుల్స్ అన్నీ తీసేసాం కదా, సో దానికి ఒక 1/2 hour ఎక్స్ట్రా పట్టింది. అండ్ కొంచెం అటు ఇటు కలిపి ఈరోజు ఆల్మోస్ట్ 3 hours పట్టింది గైస్. సో లేకపోతే 12 hours అయిపోతుంది క్లీనప్ ఎవ్రీ వీక్. సో ఇవి నేను ఎవ్రీ వీక్ చేసేది. యాక్చువల్లీ ఇంకొకటి ఎక్స్ట్రా పని ఉంటుంది, ఏంటంటే వాషింగ్కి లాండ్రీ వేయడము. అది వేసేసాను ఆల్రెడీ, నిన్న మడత పెట్టేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బెడ్షీట్స్ మార్చేయడం, అది కూడా నిన్న మార్చేసాను. సో ఆ 2 పనులు ఈరోజు లేవు. వెతికాను కిచెన్ కౌంటర్ టాప్స్ని ఎలా క్లీన్ చేయాలి, ఏవి యూజ్ చేయాలి, మరకలు పోవట్లేదు అని. సో ఈ క్లీనింగ్ స్టఫ్ నేను చూపించాను కదా, అవి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా క్లీనింగ్ చేస్తున్న వీడియోస్ చూస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది అనమాట, వచ్చి నాకు కూడా ఇల్లంతా నీట్గా పెట్టాలి, క్లీన్గా చేయాలనిపిస్తుంది. సో నా వీడియో చూసి మీకు కూడా ఎవరికన్నా లైక్ ఇన్స్పైరింగ్గా లైక్ చేయాలి, ఇప్పుడు క్లీనింగ్ అయిపోవాలి అని అనిపించి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చేమో, లేదా నా వీడియో చూస్తూ క్లీనింగ్ స్టార్ట్ చేసి నాతో కలిసి క్లీనింగ్ చేసుకుంటున్నారేమో, ఇంటి నీట్గా పెట్టుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ తోటి వీడియో తీస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక నేను మంత్లీ క్లీనింగ్ వీడియో కూడా చేస్తాను, కామెంట్స్లో చెప్పండి. సో మంత్లీ ఏమేమి క్లీన్ చేస్తాను, ఎలా క్లీన్ చేస్తాను, టిప్స్ ఏమన్నా ఉంటే చెప్తూ ఉంటాను. సో యా అది గైస్ ఈరోజు వీడియో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.